నాగ చైతన్య గారు, మీరు ముందుగా చెప్పండి, ఈ మూవీ చూసిన తర్వాత కల్పిత పాత్రలా చెప్పారా, యాజ్ ఈజ్ గా ఆ విధంగా చూపించారా? లేదండి, కల్పితం ఏం లేదండి. మేము ఎలా చెప్పామో అలాగే తీశారండి. ఎందుకంటే ఆ రైటర్ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ, అక్కడ జరిగిన సంఘటనలు కానీ, సముద్రంలో కానీ, జైల్లో కానీ మేము రైటర్కి ఏం చెప్పామో చంద్రముండడు కూడా సేమ్ అలాగే ఉంచారు. చాలా బాగుంది సినిమా. మీరు చెప్పండి అమ్మా. సో లవ్ స్టోరీ అదే యాజ్ ఈజ్ గా అదే విధంగా పెట్టారా? లవ్ స్టోరీ కొంచెం కలుపుతూ ఉంటాయి, చెప్పారు ముందే చెప్పారు కలుపుతూ ఉంటుంది. కానీ ఈ ఫిషర్మెన్స్ అయినా సెట్ అయినా సరే చాలా అంచం మా మత్స్యకారులు ఎలాగో జీవిస్తున్నామో, మా మత్స్యకారులు ఎన్ని కష్టాలు పడతానమో అలాగే చూపించారు. ఇక్కడ నుంచి ఎలాగ కార్తీక్ అని ఎలాగ రాశారు, అక్కడికి వెళ్ళి కూడా అలాగే చూపించారు. ఓవరాల్ గా మీ మత్స్యకారు కుటుంబం మీద తీసారు కదా, దాన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా మత్స్యకారుల కష్టాలు చూపించారు కదా, వెండి తెర పైన మత్స్యకారుల కష్టాలు చూపించారంటే మా మత్స్యకారుల కష్టాలు తీరినట్టే. సో ఫైనల్ గా ఇప్పుడు వరకు తెలుగు సినీ చరిత్రలో శ్రీకాకుళం ప్రాంతం మీద ఒక పెద్ద సినిమా మీ మత్స్యకారుల కుటుంబం మీద రావడం మీరు చాలా అదృష్టంగా భావిస్తున్నారు. చాలా అదృష్టం, జీవితంలో మరలు. ఎందుకంటే చాలా మరవలేమండి. శ్రీకాకుళం గుర్తుండిపోద్ది. శ్రీకాకుళం తగ్గేదేలే. yes. ఆన్ స్క్రీన్ లో నాగ చైతన్య, సత్య గారు ఎలాగైతే ఆఫ్ స్క్రీన్ లో ఇక్కడ మన రాజు గారు, సత్య గారు వీళ్ళని. సో మత్స్యకారుల కుటుంబాన్ని ఒక ప్రాణం పోసే చిత్రం తండేల్ మూవీ.